హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. గత కొద్ది రోజులుగా అమెరికాలోని కొన్ని ప్లేసెస్లో స్నో మంచు బాగా పడుతోంది. జాన్యువరి మంత్ కావడంతో వింటర్ సీజన్ చలి కూడా బాగా ఉంది. చెట్లకి ఒక్క ఆకు కూడా కనిపించడం లేదు. టెంపరేచర్ అయితే -1 degrees ఉంది. ఈ టైంలో స్నో పడుతోంది బాగా. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి స్నో పడుతుంటే. నాకైతే తెల్లటి మల్లెపూల వర్షం కురుస్తున్నట్లుగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వైట్ కార్పెట్ పరిచినట్లుగా ఉంది. ప్రకృతి ఎంత అందమైనదో కదా అని అనుకున్నాను. వెంటనే నాకు కొన్ని ఫొటోసు వీడియోసు తీసుకోవాలనిపించింది. ఎటు చూసినా వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా బాగుంది. ముందుగానే వెదర్ రిపోర్ట్ అనౌన్స్ చేయడంతో అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. నిత్యావసర వస్తువులు, గ్రాసరీస్, పాలు, పెరుగు, వెజిటబుల్స్, మెడిసిన్స్, ఇటువంటివి ఇంపార్టెంట్ గ్రాసరీస్ అన్నీ కూడా, ఇటువంటి విషయాలన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. స్కూల్స్, ఆఫీసెస్కి హాలిడేస్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే రోడ్స్ అంతా కూడా స్నో పడటంతో ఫుల్గా కవర్ అయిపోవటం వల్ల వెహికల్స్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది కదా, డ్రైవింగ్కి ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే గవర్నమెంట్ హాలిడే అనౌన్స్ చేస్తారు. ఎవరు రిస్క్ చేయరండి డ్రైవింగ్ చేయటానికి. ఎందుకంటే వెహికల్స్ కొంచెం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు రిస్క్ చేయరు. స్నో పడటం అయిపోయాక గవర్నమెంట్ వెహికల్స్ స్నో క్లియర్ చేస్తాయండి. స్కిడ్ అవ్వకుండా ఉండటానికి ఒక రకమైన సాల్ట్ వేస్తారు వీళ్ళు. 2-3 days తర్వాత కొంచెం ఎండ వచ్చినప్పుడు స్నో లైట్గా మెల్ట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ స్నో క్లియర్ చేసేస్తాయి. రోడ్స్కి అటు సైడ్ అంతా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ వెహికల్స్ వచ్చి స్కిడ్ అవ్వకుండా స్నో అంతా కూడా క్లియర్ చేసేస్తూ ఉంటాయి. చూడటానికి ఎండ కనిపిస్తున్న చలి మాత్రం ఎక్కువగా ఉంటుందండి. 3 inches వరకు స్నో, 3 inches థిక్నెస్తో స్నో పడుతోంది. నాకు చాలా నచ్చిందండి. కాసేపు స్నోతో నేను కాసేపు స్పెండ్ చేశాను. ఇక్కడ సీనరీస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండటంతో కాసేపు స్నోతో నేను కాసేపు స్పెండ్ చేశాను. కొంతమంది కిడ్స్ కూడా బయటికి వచ్చి ఆటలు ఆడుకున్నారు. ఇలా స్నో పడుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ ఎంత టైం గడుపుతున్నా కూడా అసలు టైం తెలియట్లేదు. ఇదంతా ఒక అందమైన తెల్లటి కార్పెట్ పరిచినట్టుగా ఉంది. చలి కూడా చాలా ఉందండి. -1 degrees ఉండటంతో చలి బాగా ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటంటే అమెరికాలో పెట్ పేరెంటింగ్ కూడా ఎక్కువ అండి. జంతు ప్రేమికులు ఎక్కువ. ఇక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా డాగ్స్ని ఇంకా కొన్ని పెట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని పెట్స్ని కూడా బాగా ఇంట్రెస్ట్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారండి వీళ్ళు. వీటి గురించి మెయింటెనెన్స్కి కూడా చాలా ఎక్స్పెండిచర్ చేస్తారు. ఫుడ్, వ్యాక్సినేషన్కి, అలాగే బెడ్ కంఫర్ట్స్కి, ఇంకా మెడికల్ చెకప్స్కి, ఇటువంటివన్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి పెట్స్కి. ఫుడ్ కూడా ఎన్ని వెరైటీస్ దొరుకుతాయో. ఈ రకంగా పెట్ కేర్ చాలా బాగుంటుందండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా పెట్స్ని కేర్ఫుల్గా బయటకు తీసుకొస్తూ ఉంటారండి వీళ్ళు. పెట్ పేరెంటింగ్ చాలా బాగుంటుంది. చాలా కేర్ఫుల్గా చూస్తారండి పెట్స్ని. ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కొంచెం పెట్స్కి అంతగా అనుకూలించవు.